బాధ్యత వాళ్ళకి అంతే ఉంటుంది. ఒక 2 అడుగులు వేయిస్తానండి. వెళ్తారు రండి రండి, ఏమి మర్చిపోరా, అన్నీ తీసుకున్నారు రండి రండి రండి, మళ్ళీ వస్తానండి. ఇటు 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 లేదండి, వారి యొక్క అదే అదే ఏమన్నా ఉంటే ఇక్కడే వెళ్ళిపోతుంది. వస్తున్నాయి మాటలు. చూసారా? నడండి నడండి, ఇప్పుడు వస్తున్నాయి మాటలు. వస్తాయండి మెమరీ. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బస్ టైప్లో ఉన్నారు. ముందుగా నమస్కారం ఎస్ఎన్ఆర్ మీడియా వారికి, గురువర్యులకి. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి తొలి తరం గురువర్యులైన పొన్నగంటి నరసింహారావు గారు విద్యావేత్త. ఈ ప్రాంతానికి సంబంధించిన సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకే తొలితలు గురువుగా ఉన్నటువంటి నరసింహారావు గారిని ఈరోజు మనం పరిచయం చేస్తున్నాం. వారు విద్యావేత్తే కాకుండా వారు ఎన్నో రచనలు, రచయిత, ఎందరితోనో ప్రముఖ అబ్దుల్ కలాం గారు లాంటి వారితో కూడా వారి బుక్స్ని ఇవ్వడం జరిగింది. అటువంటి వారిని మన ప్రాంతంలో ఉండటం మనందరి అదృష్టం. వారిని ఈ ఎస్ఎన్ఆర్ మీడియా ద్వారా మనకు పరిచయం చేయబోతున్నాం. వారు 97 సంవత్సరాల వయసు రీత్యా వారు ఎక్కువగా మాట్లాడలేని సందర్భంగా వారికి ఉన్నటువంటి 3 కుమారుల్లో చివరి కుమారులైనటువంటి వాణిపతిరావు గారు, వారు మనకు అందుబాటులో ఉన్నారు. మన గురువర్యులైనటువంటి నరసింహారావు గారి యొక్క అన్ని విషయాలని వారి కుమారులైనటువంటి వాణిపతిరావు గారి ద్వారా తెలుసుకుందాం. ముందుగా వాణిపతిరావు గారికి అలాగే గురువర్యులకి నమస్కారం. నేను చెప్పమంటారా? సార్, నాన్నగారి విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, వారి పుట్టుక ఎక్కడ, అదే రకంగా వారు ఎక్కడెక్కడ సర్వీస్ చేశారు, ఆ ప్రాంతం నుంచి పూర్వం ఉన్నటువంటి ఆంధ్రాలో నుంచి తెలంగాణలోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటి? నాన్నగారు 1930 సంవత్సరంలో జన్మించారు. తండ్రి పొన్నగంటి గోపాలకృష్ణ గారు, రత్నమాంబ దంపతులకు. ఈయన గారు 3వ సంతానం. అయితే ఈయన విద్యాభ్యాసం ప్రాథమిక విద్య ఆగిరిపల్లి మార్కండేయ సంస్కృత కళాశాల, ఆ తర్వాత ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠము కొవ్వూరు, వెస్ట్ గోదావరి, అక్కడ వరకు వారి చదువు కొనసాగింది. ఇప్పటి ఏలూరు జిల్లా అప్పటి పూర్వ కృష్ణా జిల్లాగా ఉండేది. దాంట్లో ఈ ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామం. మరి ఈ ప్రాంతానికి వారు ఏ కారణాల చేత రావటం జరిగింది, దానిపైన కూడా మా ప్రేక్షకుల కోసం. నాన్నగారి అపాయింట్మెంటు కృష్ణా జిల్లా గండేపల్లి ప్రాథమిక పాఠశాలలో జాయిన్ అవ్వటం జరిగింది. ఆర్డర్ తీసుకొని తర్వాత అక్కడ ఒక 1.5 year 2 years పనిచేసిన తర్వాత అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి శంకర సత్యనారాయణ గారు, ఖమ్మం జిల్లా జడ్పీ చైర్పర్సన్ అయినటువంటి వెంకటరావు గారు రిక్వెస్ట్ మీద ఇక్కడ మా ప్రాంతంలో ఉన్నటువంటి మా బియ్యం మంజరు పెనుబల్లి పాఠశాలలో మంచి ఉభయ భాషా ప్రవీణులు, అటువంటి ఎడ్యుకేషన్ ఉన్న సబ్జెక్ట్ ఉన్న టీచర్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఈయన గారిని రికమెండ్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషం.
మన గురువర్యులైనటువంటి నరసింహారావు గారు, అంటే వారిని తప్పని పరిస్థితుల్లో పేరు ఉచ్చరించాలి కానీ వారు చాలా పూజ్యులు. అంటే వారు ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో యొక్క విద్యని ఏ రకంగా అభివృద్ధి పరిచారు, ఏ రకమైనటువంటి వాళ్ళందరూ కూడా వారి దగ్గర విద్యాభ్యాసం చేశారు అనే దాని మీద మీరు ఏమన్నా విషయం చెప్పగలరా? చెప్పగలను, నాకు తెలిసిన పరిధిలో చెప్పగలను. అయితే నాన్నగారు ఇక్కడ పెనుబల్లి హై స్కూల్లోకి వచ్చే టైంకి హై స్కూలు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో లేదు. పెనుబల్లి ఊళ్ళో రావి చెట్టు కింద బడిలో ఉండేది. అయితే అక్కడికి వచ్చి ఈ జాయినింగ్ ఆర్డర్ అయితే ఇచ్చారు కానీ అక్కడ స్కూలు దాని సిచ్యువేషన్ చూసి కూర్చోడానికి కుర్చీ లేదు, ఉండటానికి ఊళ్ళు అద్దెలు దొరికే పరిస్థితి లేదు. మామగారిని తీసుకొచ్చి ఇక్కడ ఫ్యామిలీతో ఇక్కడ ఉండి ఆ స్కూల్లో పనిచేయాలంటే చాలా దుర్భరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో అక్కడ మీకు ఉదాహరణగా చెబుతున్నా, మన మిట్టపల్లి సాధు గారు, ఆయనకి ఒక కాలు లేదు, హ్యాండిక్యాప్. ఈయన మొదటి విద్యార్థి ఆ పాఠశాలలో. అయితే కూర్చోవడానికి కుర్చీ కూడా ఒక కాలు ఇరిగిపోయి దాన్ని రావి చెట్టు కానిచ్చి ఉండేదట. 3 కాళ్ళే ఉండేవి, 4వ కాలు లేకపోతే రావి చెట్టు కానిచ్చి ఉండేది. ఈ పరిస్థితిలో దాని హెచ్ఎం అయినటువంటి కోమటినేని వెంకటేశ్వరరావు ఆయన గారు హెచ్ఎంగా ఉండేవాళ్ళు. ఈయన గారు వర్క్ కార్డు ఇచ్చి ఇది కాపీ ఇచ్చేసి నేను ఇక్కడ చేయలేను, ఈ పరిస్థితిలో నేను వెళ్ళిపోతానని చెప్పి తెల్లరే బయలుదేరారట. వెనక్కి రిటర్న్ వెళ్దామని. కాదండి, మిగతా పాఠశాలని ఎవరైనా అక్కడ ఉండి చెప్పగలుగుతారు, ఇటువంటి పాఠశాలని మనం బాగు చేయాలి అనే ఉద్దేశంతో మీరు మా ఇంట్లో ఉండండి, మా ఇంట్లో తినండి, మీ ఫ్యామిలీ వచ్చి ఇల్లు దొరికేంత వరకు మీరు మా ఇంట్లో ఉండొచ్చు, మీకేం అభ్యంతరం లేదని చెప్పి ఒక 1 నెల రోజులు పైబడి ఆయన గారి ఇంట్లో ఈయన గారిని ఉంచుకొని ఆ తర్వాత అద్దెళ్ళు చూసి అద్దెంట్లో చేర్చి తర్వాత స్కూల్ని బాగు చేసే కార్యక్రమం అని చెప్పారు. సార్ వాణిపతిరావు గారు, చెప్పండి. నాన్నగారు ఈ ప్రాంతానికి గురువర్యులుగా ఉన్నప్పుడు అవునండి, వారి దగ్గర విద్యాభ్యాసం చేసి మాకు తెలిసిన సమాచారం మేరకు ఎంతో ఉన్నతమైనటువంటి పదవులు ఉద్యోగాలు చేస్తూ గొప్ప గొప్ప వాళ్ళుగా తయారయ్యారని మాకు ఒక విషయం తెలిసింది. వారి గురించి ఏమైనా మీ మాటల్లో మా ప్రేక్షకుల కోసం ఏమైనా తెలియజేస్తారా? తప్పండి, వారి అనుభవాలు కూడా చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మనకి ఇక్కడ శంకర సీతయ్య గారు, మీకు ఐడియా ఉండే ఉంటది. ఆయన గారు నాన్నగారి దగ్గర చదువుకున్న శిష్యుడు. తర్వాత ఇక్కడే రిటైర్ అవ్వడం కూడా జరిగింది. ఆయన గారు నాన్నగారి శిష్యులు ఒకళ్ళు. పోతే బైనగూడ నుంచి కోమటి వెంకటేశ్వరరావు, ఆయన కూడా నాన్నగారి శిష్యులు. ఆయన టీచర్గా రిటైర్ అయ్యి ఇదయ్యారు. పోతే మన పెనుబల్లి నుంచి డిఎన్ఆర్గా పిలువబడే ఆయన దొంతు నరసింహరావు, తర్వాత వెంకటేశ్వరరావు. మరి ఇంకా లింగగూడెం నుంచి వచ్చేసరికి పెద్దినేని నాగేశ్వరరావు, తర్వాత వడ్లమూడి కృష్ణయ్య. ఇట్లా ఇంకా నాన్నగారి ప్రియ విద్యార్థులు చాలా మంది నాన్నగారి దగ్గర చదువుకున్న ప్రముఖుల్లో మన మాజీ ముఖ్యమంత్రి సర్దార్ జలగం వెంకటరావు గారి కుమారుడు మన జలగం ప్రసాద్ గారు కూడా నాన్నగారి ప్రియ శిష్యులే. సార్ ఇంకొక విషయం చెప్పండి. మీరు ఈ ప్రాంతమే కాకుండా పక్కన ఉన్నటువంటి మండలం కల్లూరు మండలంలో కానీ చండ్రుపట్ల కొన్ని గ్రామాల్లో కూడా పనిచేశారు. అవునండి. వారు కూడా ఆనాటి ఆర్థిక వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకి సొంతంగా ఫీజులు కట్టి వాళ్ళని ఇవాళ ఒక మంచి పొజిషన్ లో ఉంచారనేది కూడా మాకు తెలిసింది. అటువంటి అనుభవాలు ఏమన్నా మీ దృష్టిలో ఉన్నాయా? ఉంటే వాటి గురించి కూడా క్లియర్ గా కొద్దిగా మా ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే. ఇప్పుడు గతంలో నాన్నగారు ఆంధ్ర గిరివాణ విద్యాపీఠంలో చదువుకునే టైంలో జాతిపిత మహాత్మా గాంధీ గారు, ఆయన గారి సహచరులు వినోబా భావే గారు ఇద్దరు ఆ స్కూల్కి రావడం జరిగింది. ఇది విద్యాపీఠానికి వచ్చిన టైంలో వారి సమక్షంలో ఒక ప్రమాణం చేయడం జరిగింది. ఏంటంటే అది ఖచ్చితంగా నా జీవిత కాలంలో నేను లంచం ఇవ్వను, లంచం తీసుకోను అనేది వాళ్ళ ప్రతిజ్ఞ పొందారు. తర్వాత ఆయన వచ్చేటువంటి ఆదాయం అంటే జీతంలో 10%
పేద విద్యార్థుల కోసం సమాజ శ్రేయస్సు కోసం ఖర్చు పెడతానని చెప్పి ప్రామిస్ చేశారు. దాంట్లో భాగంగా ఆయన జీతం 1000 రూపాయలు ఉన్నప్పుడు 100 రూపాయలు తీసి పక్కన పెట్టారు. తర్వాత జీతం లాస్ట్కి వచ్చేసరికి ఎంత వస్తే అంత మొత్తం టోటల్ అమౌంట్ని కలెక్ట్ చేసి మన పెనుబెల్లి హై స్కూల్లో కేశరాజు వెంకట నరసింహ అప్పారాయ స్మారక ట్రస్ట్ అని నాన్నగారి గురువు గారి పేరుతోటి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్లో ఏ స్కూల్లో నాన్నగారు పనిచేస్తే ఆ స్కూల్లో ఆ అమౌంట్ని అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా టోటల్గా ఈ పేద విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు, బట్టలు, ఆ తర్వాత ఫీజులు, ఇట్లా ఎవరైతే ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని చూసి సెలెక్ట్ చేసి గ్రేడ్ చేసేవాడు. అట్లా గారు చెప్పండి సార్. వాణిపతిరావు గారు, సార్ మీరు చెప్పిన విషయాల కంటే కూడా ఇంకా చాలా ఉన్నాయి. మీ ఉన్నాయి. చాలా సంతోషం చెప్పారు. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్, మీకు ఏదైనా పర్టికులర్ గా ఒక వ్యక్తి అనేది ఏదైనా ఉందా? ఆ వ్యక్తికి ఫీజు కట్టడం, వారిని విద్యలో అభివృద్ధి చేయడం, అటువంటిది ఏదైనా మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా మీకు తెలిసి? ఒకటి మాత్రం చెప్పగలను సార్ నేను. అది ఏంటంటే చండుపట్ల నుంచి ఒక కర్ణగారు అబ్బాయి బాగా పూర్ అయితే వారు 10th క్లాసు ఫైనల్ ఎగ్జామ్ ఫీజు కట్టలేని పరిస్థితిలో డ్రాప్ అవడానికి సిద్ధమయ్యారు. ఆ టైంలో నాన్నగారు తెలుసుకొని రావట్లేదు ఏంటి రాఘవేంద్రరావు అనే కుర్రోడు అని చెప్పేసి వాకప్ చేసి ఏంటి ఫీజు కట్టలేకపోయాడు అని చెప్తే దానికి అంతా 55 రూపాయలు 60 రూపాయలు ఫీజు ఉంటే ఆ కుర్రోడిని కనీసం సంప్రదించకుండానే ఆ ఫీజు కట్టేయడం అంటే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి సార్ అలా నాన్నగారి ద్వారా లబ్ధి పొందినటువంటి ఆనాటి విద్యార్థులు ఎవరైనా ఈ రోజు నాన్నగారిని పలకరించడం గాని, వారి దగ్గరకు వచ్చి వారి ఆశీస్సులు తీసుకోవడం గాని ఏమైనా జరిగిందా? జరిగిందండి. ఓకే. ఇప్పుడు హెవీ వాటర్ ప్లాంట్ జనరల్ మేనేజరు కొమ్మినేని అంజనరావు పోయిన సంవత్సరం గురు పూజోత్సవం నాడు వచ్చి నాన్నగారికి శాల్వా పెట్టి సత్కరించి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఎస్వి రాఘవేంద్రరావు, అది నాన్నగారు 60 రూపాయలు ఫీజు కట్టి అని చెప్పాను కదా, ఆయన గారు కూడా మొన్న మా చిన్నబాబు పెళ్లిలో వచ్చి నాన్నగారిని కలిసి అక్షంతలు వేసి నాన్నగారు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. సార్ వాణిపతిరావు గారు, నాన్నగారి గురించి మరికొన్ని విషయాలు కూడా మాకు తెలుసు, కానీ మీ ద్వారా మా ప్రేక్షకులకు తెలియజేయటం కోసం ఈ విషయాన్ని అడుగుతున్నా. సరే, నాన్నగారి యొక్క సహచరం అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి సహచరులు ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారండి? అదొకటి. తర్వాత ఈ ప్రాంతానికి ఆనాడు దూరదర్శన్ అంటే టెలివిజన్ అనేది లేదండి, కాబట్టి కేవలం రేడియో మాత్రమే ఉంది. రేడియోలో కూడా సాంస్కృతిక పురాణం అనే ఒక పద్యాలు సమస్య పురాణం అనే దాని మీద కూడా వారు కొన్ని ప్రోగ్రామ్స్ చేశారనేది మాకు తెలుసు. వాటిపైన కూడా మీ మాటల్లో మా ప్రేక్షకుల కోసం. ఓకే. నాన్నగారి సమకాలీకులు తోటి సహచార ఉద్యోగుల్లో ముఖ్యంగా సోమరాజు రామచంద్రరావు వారు గ్రేడ్ 1 తెలుగు పండిట్ మన చుట్టుపట్ల లంకపల్లి, పెనుబల్లి, కల్లూరు చాలా చోట్ల పనిచేశారు. ఆయన గారు కూడా మంచి రచయిత, సామాజికవేత్త, మంచి ఉపాధ్యాయుడు. అలాగే మన పులిచెర్ల వసంతం గారు నాన్నగారి సమకాలీకులు, పక్కన ఇద్దరు కొలీగ్ టీచర్స్. ఆయన గారు కూడా మంచి తెలుగు పండితులు. ఈ సంస్కృతంలో సమస్యాపూరణంలో కొన్ని డాట్స్ పదాలు ఇచ్చి దాన్ని పూరించమనేవాళ్ళు. దాన్ని చక్కగా వసంతం గారు కానీ, నాన్నగారు కానీ, రామచంద్రరావు కానీ వీళ్ళు ముగ్గురు పండితులుగా మహాపండితులు కాబట్టి చక్కగా పూర్తి చేసేవాడు. అది మన రేడియోలో ప్రతి వీక్లీ వచ్చేది. నాన్నగారి సమకాలీకుల్లో జూనియర్ అయినటువంటి వివి హనుమంతాచార్యులు గారు నాన్నగారి బాగా దగ్గరగా ఉండేవాడు, మంచి మిత్రులు. వారు కూడా ఈ సంస్కృతంలో ఈ సమస్యాపూరణంలో పదాలు చక్కగా వెలివేసేవాళ్ళు. అలాగే ఆకాశవాణి ప్రోగ్రాంలో ఈ కార్యక్రమం వీక్లీ ఒకసారి ప్రసారం అయ్యేది. దానికోసం చుట్టుపట్ల ప్రాంతాల ప్రజలందరూ కూడా వేయికడతో ఎదురు చూసేవాళ్ళు.
జూమ్ చేస్తే సార్ వాణిపతిరావు గారు, నాన్నగారు ప్రియమైనటువంటి గురువు గారు ఉన్నారు. వారి గురించి కూడా మీ మాటల్లో మా ప్రేక్షకుల కోసం తప్పకుండా ఒకసారి. నాన్నగారి గురుతుల్యుల్లో ముఖ్యమైన వాళ్ళు చివుకుల వెంకట సుబ్బావధానులు గారు అని చెప్పేసి నూజివీడులో ఉండేవారు. వారి దగ్గర ఒక 2-3 సంవత్సరాల విద్యాభ్యాసం నడిచింది. అక్కడ నుంచి ఈ కేశవరాజు వెంకట నరసింహ అప్పారావు గారు ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం కొవ్వూరు వెస్ట్ గోదావరి. దాంట్లో దాదాపుగా నాన్నగారి టైంలో ఒక 20-25 మంది ప్రియ శిష్యులు ఉండేవాళ్ళు గురువు గారికి. ఆ ప్రియ శిష్యులు 25 మందిలో కూడా అత్యంత ప్రియ శిష్యులు నాన్నగారికి ఎక్కువగా మార్కులు అయ్యి మంచి మార్కులు వచ్చాయి. మంచి తెలివిగల విద్యార్థి, ఒబీడియంట్ కింద గురువుగారు పరిగణించేవారు. గురువుగారు ఆదర్శం అని చెప్పాను కదా, దాంట్లో భాగంగా ఆ రోజుల్లో ఈ ప్రధానోపాధ్యాయులు గారికి ఇప్పుడు కేశవరాజు వెంకట నరసింహ అప్పారావు గారు ఆ స్కూల్లో పనిచేసే టైంలో అండి సుమారుగా జీతం వచ్చేసి ఒక 6,000 రూపాయలు ఉండేది. 6,000 రూపాయల జీతంలో ఆయన గారు ఇంటికి 1,000 రూపాయలు మాత్రమే బయటకెళ్ళేవాడట. కారణం ఏంటంటే స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఎవరు పేద విద్యార్థులు, ఎవరికి ఏం అవసరం ఉంది, ఫీజు అవసరం ఉందా, బట్టలు అవసరం ఉన్నాయా, పుస్తకాలు అవసరం ఉన్నాయా, అవి ఆ పిల్లలకు ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఆ పిల్లలకి ఏవి కాలుతాయి పనుకొచ్చేవాళ్ళట. వాడరేవు జోగాయమ్మ సంస్కృత కళాశాల ఆ కళాశాల పేరు. దాంట్లో నాన్నగారు చదువుకున్నారు, ప్లస్ ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఆ స్కూలు ఆ కళాశాల ఇవాళ ఆర్థిక లేమితోటి కుంగుబాటులో ఉన్న స్థితిలో 125వ వార్షికోత్సవానికి నాన్నగారిని ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను కూడా వెళ్ళాను అక్కడికి. ఆ స్కూల్ పరిస్థితి, అక్కడ ఉన్న వాతావరణం, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు గమనించి స్టేజ్ మీదే నాన్నగారు 1,00,000 రూపాయలు ఆ స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది. అట్లా డొనేట్ చేసిన తర్వాత కాలక్రమంలో ఒక నెల రోజుల లోపలనే నాన్నగారు తోటి సహోద్యాయులు, వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడి నుంచో బయట దేశాల నుంచి కూడా ఆ విరాళాలు అందించడం జరిగింది. ఆ విరాళంతో ఇవాళ స్కూలు ఇబ్బందులు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఒక సిస్టమ్ ప్రకారం చక్కగా నడుస్తుంది. సార్ వాణిపతిరావు గారు, నాన్నగారి సేవలు ఎంతో అద్భుతం. ఈ ప్రాంతానికి ఎంతో మేధావులు తయారు చేశారు. అటువంటి వారు కొన్ని రచనలు చేశారు, రచనలు, పుస్తకాలు కూడా ఆవిష్కృతం చేశారనేది మాకు ఒక సమాచారం ఉంది. వాటిపైన కూడా మీకున్నటువంటి సమాచారం మేరకు మా ప్రేక్షకుల కోసం వివరించండి. నాన్నగారు మంచి రచయిత అండి. 1993లో సావనీర్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు ప్లస్ సహోద్యోగులు వారి అభిప్రాయాలని పంచుకోవడం జరిగింది. తర్వాత నవభారత విపంచం అని చెప్పేసి ఒక బుక్ రాయడం జరిగింది. దాంట్లో చాలా నీతి నిజాయితీ విలువలతో కూడిన విద్యని ఎట్లా మనం వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటే పిల్లలకి హత్తుకుంటుందో చూసి ఆ విధంగా టీచ్ చేయటం కోసం ఆ పుస్తకం రాయడం జరిగింది. దాన్ని కలాం గారు చూసి అభినందించారు. తర్వాత ఆత్మతత్వ విచారం అని చెప్పేసి ఆధ్యాత్మికంగా ఒకటి రాశారు. దాన్ని తిరుపతి దేవస్థానం తీసుకొని ప్రింట్ చేయించుకొని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. తర్వాత రత్న మంజూషిక అనే ఒక గ్రంథాన్ని ఒకదాన్ని రాశారు. తర్వాత నృసింహ దర్శనం అనేది ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది గురువు గారిని గురించి రాశారు. తర్వాత పిల్లలందరి ప్రోద్బలంతో స్వీయ చరిత్ర రాయమని గొడవ పెడితేను పూర్వ విద్యార్థులు స్వీయ చరిత్ర ఆవిష్కరించడం జరిగిందండి. సార్ వాణిపతిరావు గారు, చెప్పండి. ఈరోజు మాకు చాలా అద్భుతమైనటువంటి అనుభూతి కలిగింది. వీరి దగ్గర విద్యాభ్యాసం చేసి సమాజానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా
గురువు గారి తరపున, మీ తరపున, ఎస్ఎన్ఆర్ మీడియా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా విద్య పట్ల ఉన్నటువంటి అకుంఠిత దీక్ష ఏదైతే ఉందో అది మన గురువు గారి దగ్గర, అంటే మీ నాన్నగారి దగ్గర అసలు ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకోవచ్చు. కాబట్టి నేటి గురువులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా నాన్నగారి యొక్క సిద్ధాంతాలను పాటిస్తూ విద్య పట్ల విలువల్ని కాపాడుతూ విద్యార్థుల్ని రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకోవాలని, అదే రకంగా వారు వారి గురువు గారి దగ్గర విద్యను ఏ రకంగా అభ్యసించారు అనేది కూడా విద్యార్థులకు ఒక పాఠంగా తయారు చేయాలనేది ఒక ఆకాంక్షతో నాన్నగారు ఈ ప్రాంతానికి ఆదర్శంగా ఉండి ఎందరో మేధావులను తయారు చేసి మరి విలువలకి, విద్య పట్ల విలువలను పెంచినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం చేసుకున్నటువంటి పుణ్యంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ ప్రోగ్రాంతో నేటి పంతులు అనే వృత్తి ఏదైతే ఉపాధ్యాయ వృత్తి ఉందో, ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చినటువంటి మహానుభావుడికి మేము శతకోటి వందనాలు తెలియజేస్తున్నాం ఎస్ఎన్ఆర్ మీడియా నుంచి. వారికి ఇప్పటికీ కూడా వారి గురువు గారి ఇప్పుడు 97 సంవత్సరాల వయసులో కూడా వారి గురువు గారి ఫోటో చూసే దండం పెడుతున్నారు. అంటే నేటి విద్యార్థులు కూడా గురువుల పట్ల ఎలా ఉండాలనేది కూడా ఇటువంటి మహానుభావులను చూసి నేర్చుకోవాల్సినటువంటి తరుణం చాలా ఉంది. కాబట్టి ఇక నుంచి వీరి యొక్క మంచిగా వీరి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని, ఈ ప్రాంతం పుణ్యం చేసుకుందనేది భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం.